హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతి తెలుగు వాచకంలోని ఉడతా ఉడతా హుచ్ పాఠం వివరణ అలాగే సమాధానాలను చూద్దాం. ముందుగా గేయం పాడండి, అభినయించండి. ఈ గేయంకి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. తరువాత పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్పండి. మనకి పాఠంలో ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఈ చిత్రంలో ఎవరేం చేస్తున్నారో మీ సొంత మాటల్లో చెప్పాలి. ఉదాహరణకు అక్కడ ఒక చెట్టు పైన ఉడత పిల్ల ఉన్నాయి. ఆ రెండు కూడా క్రింద ఉన్న పిల్లల్ని చూసి నవ్వుతున్నాయి. అలాగే క్రింద పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉడతను చూసి హాయ్ చెప్తూ వాటితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే పక్కన ఒక కుక్క పిల్ల కూడా వచ్చి ఉడతల్ని చూస్తుంది. అలాగే వెనకాల చూస్తే మనకి కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చెప్పాలి. తరువాత క్రింది చిత్రం ఆధారంగా మాట్లాడండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రాన్ని చూసి మీరు మాట్లాడాలి. చెట్టు పైన ఉడతలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని పైకి ఎక్కుతున్నాయి, కొన్ని క్రిందకి దిగుతున్నాయి. అలాగే గోడ పైన కూడా ఉడత ఉంది, క్రింద ఉంది. మనం దూరంగా చూస్తే చెట్లు కనిపిస్తున్నాయి, క్రింద పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. తరువాత గేయంలోని వాక్యాలలో ఉడత పదానికి సున్నా చుట్టండి. మనకి పాఠంలో ఒక గేయం ఉంది కదా, ఆ గేయంలో ఉడత అనే పదం ఎక్కడుందో గుర్తించి ఈ విధంగా సున్నా చుట్టాలి. తర్వాత క్రింది వాక్యాలలో ఉడత పదానికి సున్నా చుట్టండి. ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ వాక్యాలలో ఉడత పదం ఎక్కడుందో గుర్తించి ఈ విధంగా సున్నా చుట్టాలి. తరువాత చిత్రం చూడండి, పదం చదవండి, వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది, చిత్రం కింద ఒక పదం ఉంది కదా, ఏంటా పదం? ఉడత, ఉడత. ఈ ఉడత పదంలో ఉన్న అక్షరాలను వర్ణమాలలో గుర్తించాలి. మీకు వర్ణమాల ఈ టెక్స్ట్ బుక్లో 9వ పేజీలో ఉంటుంది. ఇక్కడ మనం ఉడత అక్షరాలను గుర్తించాలి. తర్వాత క్రింది గళ్ళల్లో అక్షరాలు చెప్పండి. క్రింద గళ్ళున్నాయి కదా, గళ్ళల్లో అక్షరాలు ఉన్నాయి, అక్షరాలను చదవాలి. ఉ డ త ప డ వ. ఈ అక్షరాల కింద సంఖ్యలు కూడా ఉన్నాయి. ఆ సంఖ్యల ఆధారంగా క్రింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదా, ఆ ప్రశ్నలకు సమాధానాలను చెప్పాలి. 1వ అక్షరం ఏమిటి? 1వ అక్షరం ఉ. 2వ అక్షరం ఏమిటి? 2వ అక్షరం డ. 3వ అక్షరం ఏమిటి? 3వ అక్షరం త. 1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి. ఏంటవి? 1, 2, 3 అక్షరాలంటే ఉడత. 4, 5 అక్షరాలు కలిపి చదవండి. 4, 5 అక్షరాలంటే పడవ. ఈ విధంగా మీరు పైనున్న సంఖ్యల ఆధారంగా క్రింద ప్రశ్నలకు సమాధానాలను రాసి చదవాలి. తరువాత క్రింది బొమ్మలు ఉ త అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. క్రింద కొన్ని బొమ్మలు ఉన్నాయి, బొమ్మల పక్కన వాటి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మీరు గమనిస్తే పై 2 పేర్లు ఊతోటి, క్రింద 2 పేర్లు తాతోటి స్టార్ట్ అవుతాయి. అంటే ఉల్లి, ఉంగరం. ఈ 2 పదాలు మొదటి అక్షరం ఉ. అంటే ఈ 2 పదాలు ఉ అనే అక్షరంతో మొదలవుతాయి. తరువాత తల, తలుపు. ఈ 2 పదాలు త అనే అక్షరంతో మొదలవుతాయి. అంటే ఈ 2 పదాలలో మొదటి అక్షరం త. తర్వాత పదాలను చదవండి, త అక్షరానికి సున్నా చుట్టండి. క్రింద కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను ముందుగా చదవాలి. తడ, సంత, సగం, ఉండ, వడ, వంత, సంతసం, తడవడం, గడ, గంత, పంతం, నడపడం. ఈ విధంగా చదివిన తర్వాత ఈ పదాలలో త అనే అక్షరం ఏ పదాలలో ఉందో గుర్తించి ఈ విధంగా సున్నా చుట్టాలి. తర్వాత గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి. ఇక్కడ 3 అక్షరాలు ఉన్నాయి, అక్షరాల మీద చుక్కలు ఉన్నాయి.
ఆ చుక్కల్ని కలిపితే మీకు ఉడత అనే పదం వస్తుంది. తర్వాత చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. ఇక్కడ ఊ-డ-త అనే అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను క్రింద లైన్లలో చుక్కలు కలుపుతూ ఈ విధంగా రాయాలి. తర్వాత క్రింది గళ్ళల్లోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. క్రింద గళ్ళల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను మాత్రమే ఉపయోగించి కొన్ని పదాలను పక్కనున్న లైన్లలో రాయాలి. ఉదాహరణకు పనస, గంప, ఉడత, వడ, సగం, తపన. ఈ విధంగా మీరు సొంత పదాలను ఆ అక్షరాలు ఉపయోగించి రాయాలి. తర్వాత పిల్లలు చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రాన్ని చుక్కలు కలిపితే వస్తుంది. ఆ చిత్రం పేరుని ఈ కింద లైన్లో రాయాలి. ఏంటా చిత్రం? మీ అందరికీ బాగా తెలుసు కదా, అక్కడ చిత్రం కూడా కనిపిస్తుంది. ఏంటా చిత్రం? ఉడత. ఉడత అనే పదాన్ని ఈ లైన్ మీద ఇలా రాయాలి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, డ్రీమ్ కిచెన్. ఈ ఛానల్లో కుకింగ్కి సంబంధించిన డిఫరెంట్ రెసిపీస్, రెస్టారెంట్ అలాగే బేకరీ రెసిపీస్ అనేవి ఉంటాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూసి మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఈ ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.